సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హలో హలో, ఉన్నారా అండి? ఉన్నానా కలుస్తున్నారు? కలపండి. ఒక్క నిమిషం కలుపుతున్నా. దేశకాలం ఓకేనా? ఒక్క నిమిషం కలు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. అన్నగారు మాట్లాడండి అన్నగారు. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. నా పేరు పృథ్వీ. మీ పేరు? సార్ సార్, నా పేరు పృథ్వీ అండి. మీ పేరు? పృథ్వీనా? నా పేరు బాబు నాయక్. అదే రవి గారు ఫోన్ చేశారండి, బైబుల్ గురించి ఏదో మాట్లాడాలంట. లేదు సార్, గ్రూప్ లో ఏమని పెట్టారంటే ఏదైనా ఉంటే నా గ్రంథం మీద బైబుల్ మీదే మాట్లాడదామని చెప్పాను నేను. గ్రంథాలు జరుగుతురా అంటాను నేను. ఇప్పుడు ఉన్నప్పుడు ఆ గ్రంథాల విషయంలో నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ ఉండలేదంటే ఇక్కడ వచ్చినా అంటే ఇప్పుడు అక్కడ సత్యము దొరికితే నేను ఇక్కడ ఎందుకు వస్తా? బైబుల్ సత్యం అని నమ్ముతున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అన్న. అవునా, నిజంగా నమ్ముతున్నారా మీరు బైబుల్ సత్యం అని చెప్పి? సంపూర్ణంగా బైబుల్ మొత్తం చదివారా? అంటే మొత్తం అంటే ఆదికాండం నుంచి ప్రకటన కింద 22 యేసుని నమ్మారా మీరు? నేను ఇప్పుడు బాప్టిజం తీసుకుంటా అంటే నమ్మినాను కదా సార్. నిజంగా నమ్మారా? అంటే అబద్ధంగా నాకు లేదు సార్, నాకు తెలియదు. అంటే డౌట్ ఏం లేదు బైబిల్ మీద కానీ యేసు మీద కానీ? అవునంటే అవును, కాదంటే కాదన్నారు సార్. అట్లా కదండి. అంటే ఇప్పుడు అవునంటే అవును, కాదంటే కాదు. అవునండి, నమ్మారు. డౌట్ ఏం లేదు కదా? షూర్ కదా? సందేహం లేదు అసలు మీకు? నేను షూర్ సార్. నేను కన్ఫర్మ్ గా ఆటోమేటిక్ ఒకసారి ఆలోచించడమే కాదు సార్, 100 సార్లు ఆలోచించి అడిగేసిన తర్వాత ఇంకా ఉంది కదా మరణం తప్ప. మీ విశ్వాసంలో ఎటువంటి సందేహం లేదంటారు అయితే? నా విశ్వాసంలో ఎలాంటి సందేశం లేదు అని పరిశోధించి పెట్టదు. మరి నేను కూడా పరిశోధిస్తాను, మీరు పరిశోధనకు ఒప్పుకోగలరా? చాలా మంది సార్, పరిశోధించండి. దీనికన్నా బెటర్ మీరు యూట్యూబ్ కానీ ఇట్లా చూస్తా ఉంటారు కదా, అందుట్లో ఒకటి సెషన్ పెడతాను, డిబేట్ లాగా. వస్తారా? అక్కడ సార్ యూట్యూబ్ లో అన్ని సత్యాలు ఉండవు. లేదు అట్లా కాదు. ఇప్పుడు ఇందుట్లో పెడితే లైవ్ వస్తుంది అనమాట, చాలా మంది చూస్తారు. మీరు కూడా ఇప్పుడు నిజంగా మీరు నమ్మానంటున్నారు, సందేహం లేకుండా అంటారు. మేమేమని చెప్తామంటే, ప్రపంచంలో ఒక్కడ కూడా విశ్వాసి లేడు అంటే మా దగ్గరకు వచ్చిన పాస్టర్లు కానీ ఇంకా క్రైస్తవులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోయారు. మీరేదో అసలు సందేహమే లేకుండా మీకు విశ్వాసం ఉందంటుంటే నాకు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. నిజంగా ప్రపంచంలో విశ్వాసి ఉన్నాడా అని? లేరని మా అభిప్రాయం అనమాట. ఇది ప్రూవ్ అయింది అనేక మార్లు. మీరు కూడా ఏమన్నా ప్రూవ్ చేసుకోగలరా, లేకపోతే మీరు కూడా అక్కడికి వచ్చినాక డీలా పడిపోతారా అని చెప్పి ఇక్కడ ఫోన్ కాల్ కన్నా అది బెటర్ కదా అని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీతోటి? గోపికాడ్ నుంచి గోపికి శిష్య గురువు మన ఉంది కదా, ఎవరు? గోవింద ఏమో తెలియదు. ఆయన నుంచి చూసిన నేను ఉంది కదా, నాకు తెలియదులేండి, నాకు తెలియదులేండి. నేను తెలుసుకుంటా తప్ప మిమ్మల్ని అడగా. ఓ అట్లాగా. అంటే ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తేనేమో మీరు విశ్వాసం ఉంది, సందేహం లేదంటున్నారు. ఇక్కడ గ్రంథాల గురించి తెలుసుకుని వెళ్ళాను. సరే, ఏం తెలుసుకున్నారు? నేను దాని గురించి ప్రశ్నించాను. మీ విశ్వాసాన్ని మీరు డౌట్ లేదన్నారు కాబట్టి ప్రూవ్ చేసుకోగలరా అంటే లైవ్ కు రారైతే మీరు మొత్తానికి. సరే సరేనండి, నేను ఒక్కడే ఉంటాను. మీకు కావాలంటే మిగతా వాళ్ళు వద్దు. మీరు ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఏమైనా చాలా మంది ఉన్నారు కదా, రాష్ట్రం ఉన్నాయి కదా, సాయి గౌడ
ఎవరు అభిమాన గౌడ్ ఆయన చెప్పండి. ఓకేనండి, ఫైన్. సో అల్టిమేట్లీ ఏంటంటే మీరు లైవ్ గా రానంటారు. ఓకే, అది కూడా ఓకేనండి, మీ ఇష్టం, అది నేను ఎవరిని కాదనడానికి. సరే, అయితే ఫోన్ కాల్ మాట్లాడతారు కదా ఇప్పుడు మాట్లాడినట్టు? బ్రహ్మాండంగా. అయితే మీ దగ్గర బైబుల్ ఉందా? ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం తీయండి. ఓకేనండి, బాగానే ఉంది. ఒకసారి తీసారా పుస్తకం? అది కాదు, మాకు ఉన్నది కాదంటల్లా. మీరు 15వ వచనం 16వ వచనం చదివారు, తప్పులేదు. మరి 17వ వచనం కూడా చదవండి ఒకసారి. లేదండి, అక్కడ అపోస్తలులు ఆల్రెడీ నమ్మారండి. కానీ వాళ్ళు ఎవరికి చెప్తున్నారు సువార్తని? నమ్మిన వాళ్ళకి కాదు. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి చెప్పండి అంటున్నారు. అక్కడ ఎవరున్నారు? నమ్మిన వాళ్ళు ఉన్నారా, నమ్మని వాళ్ళు ఉన్నారా? నమ్మని వాళ్ళు ఉన్నారు. కాదండి, అలా కాదండి. ఇప్పుడు నమ్మని వారికి చెప్తున్నారు. నమ్మి బాప్తిజం ఎప్పటికీ శిష్యులు ఆల్రెడీ, ఇప్పుడు అలా కాదండి బాబు గారు, అప్పటికి శిష్యులు ఆల్రెడీ బాప్తిజం పొందేశారు. వాళ్ళు కొత్తగా పొందేది ఏమీ లేదు. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షింపబడును, నమ్మని వాళ్ళకి శిక్ష. ఇప్పుడు తర్వాత నమ్మిన వారి వలన సూచక్రియలు అన్నారు, కానీ మీ వలన అని చెప్పాల, శిష్యుల వలన. అవునా? ఎవరు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి, ఇప్పుడు శిష్యులు నమ్మారండి, సర్వలోకానికి వెళ్ళి, అదేనండి, ఇప్పుడు శిష్యులు నమ్మారు, సర్వలోకానికి వెళ్ళి సువార్త. కంటెక్స్ట్ అదే. నేను ఏమంటున్నా అంటే అప్పుడు ఉన్నది 12 శిష్యుల అన్ని జనులందరా. ఇప్పుడు నమ్మిన వాళ్ళు ఎవరు, నమ్మని వాళ్ళు ఎవరు? అక్కడ సువార్త ఎవరికి చెప్తున్నారు? నమ్మని వాళ్ళకి చెప్తున్నారు. 12 మంది శిష్యులకు పంపించేటప్పుడు ఏమని సర్వ సృష్టికి వెళ్ళండి ఏమన్నారు? సర్వ సృష్టికి వెళ్ళి వెళ్ళి ప్రకటించండి. ఏంటిది? దేవుని రాజ్యం సమీపించింది అనుకుందాం. ఓకే, సరే, నెక్స్ట్ ఏమవుతుంది? కాదండి, అనుకుందామండి, అనుకుందాం. మేమనుకుంటే కాదండి, అనుకుందాం బాబు నాయక్ గారు, అనుకుందాం. మీరు అనుకున్నట్టు అనుకుందాం. ఇప్పుడు నేను అగ్రి చేస్తున్నాను లేదు కదా. అక్కడ కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. అవునా? కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలా. అక్కడ నమ్మిన వాళ్ళల్లో శిష్యుల వల్ల జరుగుతుందని అన్నారా, నమ్మిన వారి వలన అన్నారా? మరి ఎగ్జాక్ట్లీ నమ్మిన వారిలో మీ వలన అన్నాడా శిష్యులని పాయింట్ చేసి? లేదు, జనరల్ గా మాట్లాడాడు. అవునా? మరి అది మరి అక్కడ 3 సందర్భాలు ఉన్నాయి. ఏంటి 3 సందర్భాలు ఉన్నాయి? వాళ్ళు 3 సందర్భాల్లో నమ్మలే వాళ్ళు. అప్పుడు గతించి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇప్పుడు వెళ్ళండి. అక్కడ 3 సందర్భాలు లేవండి. ఏమేమి ఉన్నాయి అక్కడ? వీళ్ళని శిష్యులకి ప్రపంచం మీదకి పంపిస్తున్నాడు, మీరు సువార్త చెప్పండి అని. సార్ సందర్భం కాంటెక్స్ట్ ఎదుగుతుంది. ఏంటిదంటే యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులు నమ్మలేదు, మరియా నమ్మలేదు, అక్కడ ఉన్న వాళ్ళతో పాటు నడిచిన వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే పునరుద్ధానము లేదు అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఒకటి, నమ్మిన వాళ్ళలో మీ వలన అని అనలేదు కదా, మీరు వాళ్ళ వలన ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? ఒకటి, సరే 12 మంది ఒకవేళ శిష్యుల వల్లనే అనుకుంటే, మీరు సర్వలోకానికి వెళ్లి మత్తయి సువార్తలో జనాలందరినీ ఏం చేయమన్నాడు యేసు? ఏం చేయమన్నాడు? ఎలా మార్చమన్నాడు శిష్యులకు చెప్పింది? అపోస్తల కార్యం కాదండి, మత్తయి సువార్తలో చివర్లో మీరు సర్వలోకానికి వెళ్లి జనాలందరినీ ఏం చేయమన్నాడు? శిష్యులనుగా చేయుడి అన్నాడు, అంతేగాని ఒక రకంగా కాదు. అక్కడ ఫస్ట్ ఇప్పుడు ఒకటి, మీరు నమ్మానంటున్నారు. ఇప్పుడు అలా కదండి, నమ్మాను. పరలోక రాజ్యం మీరు దాని దగ్గరికి నేను వెళ్ళటల్లా. నేననేది నమ్మారా లేదా ఒకటి. ఇప్పుడు ఇది ఒకటే కాదు బాబు నాయక్ గారు, మీరు నమ్మానంటున్నారు. నమ్మిన వారి వలన సూచక్రియలు అంటే అది నాకు సంబంధించింది కాదు అని అన్నారు.
మీరు చేయలేరు అని చెప్పండి ఒక మాట. మీరు చేయలేరు కదా సూచక్రియలు. నేనేమన్నాను సార్ యేసే దేవుని కుమారుడని విశ్వసించి బాప్తిసం తీసుకొని నా పాప క్షమాపణ ప్రత్యాతాపం మారు మనసు ద్వారా బాప్తిసం పొంది ఇప్పుడు నేను క్రైస్తవుడైనా క్రైస్తవ రాజ్యం దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే ప్రత్యాతాపం మారు అవునండి పాప క్షమాపణ. మీరు ఒకటే క్వశ్చన్, ఇప్పుడు మొన్న మీ పాస్టర్ ప్రవీణ్ పగడాల కూడా ఓరక పెద్ద కాదండి, మొన్న ప్రవీణ్ పగడాల కూడా ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోరని. మీ గురించి ఇప్పుడు నేను చెప్తున్నా, ఒకసారి క్వశ్చన్ వినండి, నా మాట వినండి. వేరే సబ్జెక్ట్ కాదు, ఒకసారి నా మాట వినండి ఒక్క సెకండ్. నేను ఎందుకు అంటున్నాను అనేది ఒకసారి వినండి. అరే వినండి ఒకసారి బాబు నాయక్ గారు. ఇప్పుడు ఆయన బయట పబ్లిక్ గా తాగకూడదని చెప్పి రోడ్డు మీద వెళ్తా తాగాడు. ఇప్పుడు మీరు నమ్మారని నాకు ఎట్లా తెలుస్తుంది? మీరు నిజమే చెప్తున్నారా? నమ్మకుండా మిగతా దొంగ పాస్టర్ లాగా మీరు కూడా అబద్ధ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారా, వాడుకుంటున్నారా క్రైస్తవం? నాకు ఎట్లా తెలుస్తుంది? ఏమని బైబుల్ వచ్చిన పోల్చి చూడండి. ఎవరికైనా సరే పాస్టరు అనువాడు, మద్యపానీయు వాడు, ఏకపతి పురుషుడును, నిందారాయకుడును, పిల్లలను బాగుగా పోషించేవాడును అని ఇచ్చిండు. ఇప్పుడు అవును కరెక్ట్, నేను కాదంటా. ఇప్పుడు నేను అంటున్నా, నా క్వశ్చన్ ఏంటంటే బాబు నాయక్ గారు, కాదు బాబు నాయక్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ నాతోటి మంచిగా మాట్లాడుతున్నారు కానీ ఇంటికాడికి వెళ్తే తాగుతారో లేదో నాకు తెలియదు. పాస్టర్లు అనేక మంది అనేక మంది రేపిస్టుల్లా తేలుతున్నారు. మీరు అవునో కాదో నాకు తెలియదు కదా. మీరు వాక్యాన్ని నిజంగా నమ్మారో లేదో నాకు తెలియదు. నేను వాక్యంలో ఏం చదివాను? 1 తెస్సలోనికైయులకు 5వ అధ్యాయం 21వ వచనంలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మీరు నమ్మాను, సమస్తమును పరీక్షించి, సమస్తము ఎవ్రీథింగ్ ప్రూవ్ ఎవ్రీథింగ్ అండ్ చూస్ దట్ విచ్ ఇస్ ట్రూ అని చెప్పి. సమస్తం అంటే సమస్తం అండి, ఎవ్రీథింగ్ అండి. అక్కడ ఇది అని చెప్పలా, సమస్తం అంటే అంతా అండి. ఏది నో హోల్డ్స్ బార్డ్, అక్కడ ఏది ఎక్సెప్షన్ కాదు, అంతా అన్నిటినీ. గ్రంథాలు కాదు, అంతటిని సమస్తము. గ్రంథానికి లిమిటేషన్ లేదు. సమస్తాన్ని, మీ విశ్వాసాన్ని కూడా మీ విశ్వాసం కూడా అండి. ఎంత ఇప్పుడు మీరు నా దగ్గరికి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు, నమ్మానంటున్నారు. మీరు నిజంగా నమ్మితే ప్రూవ్ చేయండి అంటున్నా. మీరు నమ్మనప్పుడు మీరు చెప్పింది నేను ఎందుకు అనాలి? పుస్తకమేనండి, పుస్తకం అన్నా గ్రంథం అన్నా ఒకటే గాని తెలుగులో నేను పుస్తకం అంటాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అయ్యా బాబు నాయక్ గారు, బైబుల్ ఒక పుస్తకం, ఫిజిక్స్ లో అనేక చాప్టర్లు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథము ఫస్ట్ ఏమి ఇచ్చారు సార్? పరిశుద్ధ గ్రంథం పేరు చదవండి ఒకసారి. ఇప్పుడు అందులో నిజంగా పరిశుద్ధత ఉందా లేదా అనేది మీరు డిబేట్ కి రారు కాబట్టి నేను దాని దగ్గరికి వెళ్ళనండి. డిబేట్ కి వస్తే నిరూపణ అవుతుంది. ఇప్పుడు మీరు మా వాళ్ళ దగ్గర మీకు బాబు నాయక్ గారు, మీ డిపార్ట్మెంట్ కాదు. మీ డిపార్ట్మెంట్ ఏంటంటే సువార్త ప్రకటించడం. మా డిపార్ట్మెంట్ ఏంటంటే సువార్తని మా దగ్గర వచ్చినోడు నిజంగా నమ్మాడా లేదా అని టెస్ట్ చేయడం. మీరు నమ్మనప్పుడు మీ సువార్త మాకేంటి? కాదు, చర్చికి మీరు రారన్నారు ముందే అడిగా. మీరు వస్తారంటే నేను రానన్నారు. ఇప్పుడు మీరు వస్తాను చెప్పండి. మీరున్నారు సార్, బైబుల్ మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మన కర్ణకర్ ఉన్నారు, జాన్ పాల్ ఉన్నారు. ఏమి గ్రంథాల జోలికి పోలేదు. ఏమన్నాడు? నా బైబుల్లో మీకున్న అనుమానాలు అడగండి అన్నాడు. నేను అదే అడుగుతుంది. వేరే గ్రంథాలు అడిగాడా? నేను అడిగానా? నేను వేరే గ్రంథాలు నేను అడగలేదుగా. నేను బైబుల్ వరకే ఉన్నా. అడిగినప్పుడు నేనే అడిగానండి. ఆయన గ్రంథాలు వేరే జోలికి పోలేదు. అయ్యా ఇప్పుడు నేనేమన్నా మీరు కాదు, మీరు టాపిక్ ఎందుకు పక్కకు తిప్పుతున్నారు? మీరు విశ్వాసాన్ని ప్రూవ్ చేయగలరా లేరా? సూచక్రియలు చేయగలరా? ఏమంటారంటే పరిశీలించి మేలైన చెప్పంటే వేరే గ్రంథాల జోలికి పోవడానికి కాదు. నేను వేరే గ్రంథాలకి పోలా అయ్యా. సమస్తమును అంటే అక్కడ మీరు లిమిట్ చేస్తున్నారు. లిమిటింగ్ లేదు. ప్రూవ్ ఎవ్రీథింగ్ అండ్ చూస్ దట్ విచ్ ఈస్ ట్రూ అని ఉంది. మిమ్మల్ని నేను ప్రూవ్ చేస్తున్నా, మిమ్మల్ని నేను పరీక్షిస్తున్నాను. మీరు ఫెయిల్ అయ్యారండి ఇప్పటి వరకు. బాబు నాయక్ గారు, మీ నమ్మకం కాదు, మూఢ విశ్వాసం కాదు. మీ దగ్గర అసలు మీ దగ్గర ఆవగింజంత విశ్వాసం కూడా లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఊరక మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఆవగింజంత కూడా మీకు యేసు మీద విశ్వాసం లేదని నాకు అనిపిస్తుంది. లేదండి, ఉంటే చేస్తారు. ఇప్పుడు యేసు మార్కు లేదు.
మీరు ఇప్పుడు అందుకే మీరు లైవ్ కు రానందుకు మీరు లైవ్ కి ఎందుకు రానన్నారు నాకు అర్థమైంది. కానీ బాబునాయక్ గారు ఇప్పుడు యేసు కూడా చివరిలో ఊరికని వదిలేలా శిష్యులు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు చూపించి ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు వాళ్ళకి సహకారుడై ఉన్నాడు. వెనువెంట వరుస పెట్టి సూచక్రియలు జరుగుతా వచ్చాయి. నమ్మిన వాళ్ళు చేసుకుంటా వెళ్ళారు. ఇక్కడ 12 మందే శిష్యులు. కానీ మీరు పెంతెకోస్తు దగ్గరికి వెళ్తే 120 మంది అన్య భాషల్లో మాట్లాడతారు. 120 మంది కాదండి. ఇప్పుడు పెంతెకోస్తు లేదా బైబిల్లో ఉన్నదండి. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం నేను చెప్పింది. ఇప్పుడు వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి, ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను. అయ్యా అరే వినండి సార్, మార్కు సువార్త చివరి అధ్యాయంలో చివరి వచనం నేను చదివింది. ఎవరండి వాళ్ళు? అక్కడ 12 మంది పెంతెకోస్తుల అపోస్తుల సార్. 12 మంది కాదయ్యా ఇక్కడ చేస్తుంది. వెనకాల వెళ్లి సువార్త చెప్తా ఉంటే మొత్తం ఎవడైతే నమ్మాడో అందరూ కూడా ఇక్కడ శిష్యులు చేశారని చెప్పటంలా. వీళ్ళు పోయి చెప్తా వెళ్ళారు, వెనకాల నమ్ముతా వచ్చారు, వెనకాల సూచక్రియలు జరుగుతా వచ్చినాయి. చదవండి చదవండి. వచనం చదవకుండా అది ఇప్పుడు 16 20 16 వచనం 20 16 నాకు ఒక 5 నిమిషాలే ఉందండి. ఇప్పుడు లైవ్ ఉంది, బట్ ఏదైనా 5 minutes లో కంప్లీట్ చేశాను. మార్కు 16:20 చదవండి. హలో చదువుతున్నా సార్. మనం ఆలోచిస్తే సరిగో సార్, ఏదైనా కంటెస్ట్ రావాలంటే పైన 2 వచనాలు కింద 2 వచనాలు చదవాలి సార్. చదవండి. నేను అదే అంటున్నా సార్, ఏదైనా సరే కాంటెస్ట్ ఉంటుంది. ఆ కాంటెస్ట్ చదవాలంటే పైన 2 వచనాలు కింద 2 వచనాలు చదివితే అర్థం అవుతుంది. నేను పైన నుంచి చదువుతున్నా సార్. మరియు మీరు అపోస్తులు సార్ సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి అని చెప్పారు 12 మందికి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. వాళ్ళ ఇష్టం. నమ్మితే బాప్తిసం ఇవ్వండి, నమ్మకపోతే వాళ్ళ ఇష్టం. ఓకేనా సార్? తర్వాత ఏమనగా ఇక సార్ ఇక్కడ చూడండి, నమ్మిన వారి వలన నమ్మితే నమ్మితే 12 మంది ఎవరు? ఓకేనా సార్? నమ్మితే ఎవరు? అదే నమ్మితే ఎవరు? నమ్మితే ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎవరు నమ్మితే ఎవరితో చెప్తున్నారు కదా? ఎవరు నమ్మితే ఎవరు బాప్తిజం పొందితే? అపోస్తులు ప్రకటిస్తే, అపోస్తులు సువార్త ప్రకటిస్తే నమ్మితే అవతల వాళ్ళు. ఇప్పుడు చూద్దాం. ఇక సార్, బాప్తిసం పొందిన వారు రక్షింపబడరు. బాప్తిసం పొందిన తర్వాత జరుగుతుంది సార్. ఇది నమ్మిన వారికి శిక్ష విధింపబడదు, నమ్మిన వారి వల్ల ఈ సూచన క్రియ కనబడుతుంది. బాప్తిసం పొందిన తర్వాత ఈ సూచన క్రియ కనిపిస్తాయి సార్. నమ్మిన వారి నా నామమున దయ్యములు వెళ్ళగొడుతుంది. అవును, మీరు ఆ పని చేయలేరు. నెక్స్ట్ యేసుప్రభు నామంలో దయ్యాలు వెళ్ళగొడతారు సార్. ఓకేనా? రెండోది సార్, కొత్త భాషలు మాట్లాడుతుంది. మీరు ఆ పని చేస్తారా? కొత్త భాషలు ఏమన్నా రాబాషాబాబా అని? ఈ పెంతికోస్తల్ భాషలు కాదు సార్ ఇవి. అన్య భాషలు అంటే మనకు తెలియని భాష అన్య భాష అంటారు. అదే బ్రహ్మాండం. మీరు ఆ మాట అన్నారు. ఇప్పుడు బయట చాలా మంది మీ సహోదరులు రాబా షాబా బాబా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడలేండి, మీరు మంచోళ్ళు, మీరు మాట్లాడరు. సరే, నెక్స్ట్ చేయగలరా పోనీ? ఇంకా వెళ్తున్నా సార్. కొత్త భాషలు మాట్లాడదు. పాములను ఎత్తి పట్టుకుంది. మేము కాదు సార్, ఇది కాదండి. మీరు నమ్మారు. అప్పుడు ఆ సందర్భం ఏంటండి? ఇప్పుడు ఒకటి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి చెప్పమంది శిష్యులకు కదా, మీరెందుకు చెప్తున్నారు లోకమంతా తిరిగి? మీకు కాదుగా చెప్పింది. చాలా మంచి పని సార్, ఇది చాలా మంచి పని సార్. ఈ మాట అడిగారుగా, మీరెందుకు చెప్తున్నారు? ఓకేనా సార్? మీకు కాదు కదా ఏసు చెప్పింది ఆ మాట, శిష్యులకు కదా. మీరెందుకు ప్రకటిస్తున్నారు? మీరు చెప్పారు కదా మంచి మాట, మీరెందుకు చెప్తున్నారు? 12 మంది అపోస్తులు చెప్పారు, 11 అక్కడ ఉంది. ఆగిపోకుండా మీరెందుకు చెప్తున్నారు? 11తో ఆగిపోకుండా ఒకడు పోయాడు కదండి ఇస్కరియోతు, అప్పుడు 11 ఉంది. నేను సూపర్ అపోస్తులు, నేను సూపర్ అపోస్తులు కాదు, నేను అపోస్తులు కాదా అని చెప్పేసి సార్ పౌలు గారు కూడా అపోస్తులే సార్. పౌలుకి చెప్పలే ఈ మాట, ప్లీజ్. అక్కడ లేడండి, తర్వాత చూపిస్తా. ఇప్పుడు పౌలుకి చెప్పిన విషయం కాదు కానీ ఈ మార్కు నాకు దర్శనం ఇచ్చాడు కాదా? ఇప్పుడు మీకు కూడా ఇచ్చాడా దర్శనం? సార్ ఏం చూపించాడండి దర్శనం ఇచ్చి? మీకు కూడా దర్శనం ఇచ్చాడా యేసు? అయితే అక్కడ సూపర్ అపోస్తులు వచ్చారు సార్. అంటే ఏంటిది?
సూపర్ అపోస్తులు అంటే ఎవరు తెలుసా సార్? ఎవరు? మేమే అపోస్తులు అని వేషం వేసుకున్న వాళ్ళు. వాళ్ళు వచ్చి మేము అపోస్తులు అని చెప్పి పౌలు గారి ముందర మొక్కుతున్నారు. అప్పుడు చెప్పాడు వాళ్ళందరూ ఒకటండి. ఇప్పుడు బాబు నాయక్ గారు మీరు ఒకటి గమనించాలి, వాళ్ళందరూ అసలు ఉన్నారా లేదా ఇదంతా ఇక్కడి నుంచి నేను చెప్పలేను, నాకు వచ్చేసి ఏం కనిపించలా. ఓకే, నాకు వచ్చింది పుస్తకాన్ని పట్టుకొని మీరు ఇందుట్లో రాసి ఉన్నది నమ్మిన వాళ్ళ వల్ల ఇవి జరుగుతాయి అని మీరు నమ్మానని చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. బ్రహ్మాండం సరే, ఆవగింజంత విశ్వాసం ఉన్నా గానీ ఓ చెట్టుని వేళ్లతో సహా పెళ్లగించి వేయగలరని చెప్పేసి ఉంది. అది మీరు చేయలేరు. సరేనండి, ఓకే. ఇప్పుడు నమ్ముట మీ వలనైతే ఇప్పుడు అట్లా కాదండి. ఆయన తిమోతి పత్రిక 3వ అధ్యాయము చదవండి సార్. తిమోతి అర్హతలు నావి. ఇప్పుడు తిమోతి దగ్గర తిమోతి కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు మీ యేసు మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు కదా. మళ్ళీ నేనేమంటున్నా సార్, మరి మీకు చెప్పింది కదా, అపోస్తులు చేశారు, మీరు చేయలేరు, మీరు నమ్మలేదు. అపోస్తులు పేతురు యోహాను గారు గుడ్డివాడిని బాగు చేశారు. పౌలు చేశాడా? పౌలు గారు పామును పట్టుకున్న తర్వాత మన దేవతను విమర్శించాడు కాబట్టి ఆ పాము గరిచింది, వీడు చస్తాడు అనుకున్నారు, చావలేదు. కానీ ఒకటి మార్కు సువార్తలో నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సెకండ్ అండి. ఇప్పుడు అట్లా కదండి, నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు మీరు లేరు, పౌలు లేరు. మార్కు సువార్త అంటే చెప్పాను కదా, 9వ అధ్యాయం. లేవా? మీకు లేవని కాదు, మీరు లేవంటున్నారు. అది తప్పండి, ఎక్కడా లేవని చెప్పలా. నమ్ము వారికి సమస్తము సాధ్యం అన్నారు. పరలోకంలో ఇక్కడ మీరు ఏదైతే వదులుకుంటారో మీరు 100 అంతలు పొందుతారని కూడా అందరికీ చెప్పుకుంటారు. ఇక్కడ అదే కదా వదిలేయమని చెప్పి అక్కడ పౌలు మీకు చెప్పలా, నాకు చెప్పలా. అక్కడ ఉన్న వాళ్ళకి, కొరంతీయులకి, తెస్సలోనికైలకి, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ వచ్చాడు, కానీ ఆంధ్రులకు పత్రిక రాయలేదు కదా ఆయన. మరి ఎందుకు మీకు ఆపాదించుకున్నారు ఇక్కడ వాళ్ళందరికీ? మరి అదేనండి బాబు నాయక్ గారు, మీరు నమ్మానన్నప్పుడు మీరు ప్రూవ్ చేయలేరు కదా. ఒక మాట చెప్పండి. పౌలు గారు లెటర్ రాశాడు సంఘానికి, అంతేనా? పౌలు తర్వాత వచ్చారండి, ఆయన ముందు వచ్చిన. ఏమంటున్నా సార్, మీరు తర్వాత వచ్చారు. తెస్సలోనిక పత్రిక, పత్రిక, కొరింథీ 1వ పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక, తిమోతి పత్రిక, 2వ పత్రిక, ఈ పత్రికలు ఉన్నాయి కదా. బాబు నాయక్ గారు సంఘానికి రాసిన పత్రికలవి. మీకు కాదు కదా, మీరు ఎందుకు చదువుతున్నారు వాటిని? మనకు కాదు కదా. మీకు కాదు. మీకు కూడా కాదు. ఆంధ్రులకు పత్రిక రాయాలా? మీరు తెలుగులేగా? సంఘం అక్కడ కొరింథీయుల్లో ఉన్న సంఘానికి రాశాడు గాని ఐగుప్తులో ఉన్న సంఘానికి రాయలా ఆయన. ఐగుప్తులో లేదంటారు సంఘం, దానికి రాయలా పౌలు. కొరింథీయులకు రాశాడు, ఆంధ్రులకు రాయలా. మీరు ఆంధ్రుడు ముందు, మీరు ఇప్పుడు భారతీయులు ఐగుప్తులో ప్రకటించలేదా? తర్వాత ఎవరు ప్రకటించకుండా అక్కడికి రాలేదు అసలు సువార్త? ఐగుప్తులో అలెగ్జాండ్రియన్ చర్చ్ రాలేదా? కోడెక్స్ అలెగ్జాండర్ ఎట్లా రాశారు? మీకు తెలిస్తే వచనం చూపియండి. ఏంటి? ఐగుప్తీయులకు సువార్త ప్రకటించాడు అని చూపించండి. నేను అనేది అదే, నాకు తెలియదు. ఒకటండి, పౌలు ప్రకటించాడని నేను అంటలా. పౌలు ప్రకటించాడని నేను అంటలా. నేను ఇప్పుడు మీరు అటు ఇటు తిప్పుతాను. అట్లాగా ఐగుప్తులలో పౌలు గారు సువార్త ప్రకటించారని వచనం చూపించండి సార్. ఎందుకంటే ఆయన ప్రకటిస్తే ఏంటి, ప్రకటించకపోతే ఏంటి, నాకు అది అసలు ఇర్రెలవెంట్. మీరు అదెందుకు అడుగుతున్నారు? నాకొద్దు, మీరు చెప్పారు. ఏమని చెప్పారు? ఐగుప్తులో సువార్త రాలేదంటారు. నేను పౌలు చెప్పాడని ఎప్పుడు అన్నానండి? ఐగుప్తులో సువార్త రాలేదా? రాకుండా అక్కడ చర్చిలు లేవా అని చెప్పేసి అన్నా. వచ్చినాయి కదా సువార్త, అక్కడ చర్చ్ కూడా ఉంది, అలెగ్జాండ్రియా చర్చ్. పెద్ద పుస్తకమే రాశారు మీది, 1 ఆఫ్ ది మూల గ్రంథాలు కొత్త నిబంధనకి, కోడెక్స్ అలెగ్జాండర్నస్. అన్ని సంఘాలు క్రీస్తు పట్టిన సంఘాలే. నేను అనేది ఏంటంటే పౌలు ఆంధ్రులకు పత్రిక రాయలా. ఎవ్వరు బైబుల్లో ఆంధ్రుల గురించే లేనే లేదు, ఆంధ్రుల గురించే లేదు అక్కడ. ఒకటి సింపుల్ గా మీకు లేని దాన్ని కూడా మీరు విషయం ఇప్పుడు అట్లా కాదండి, మీరు టాపిక్ పక్కకు తెప్పొద్దు. ఇప్పుడు అది కాదండి నేను అనేది ఏంటంటే అక్కడ లేని పౌలు కూడా అక్కడ పాయింట్ పక్కకు తెప్పొద్దు, పాయింట్ పక్కకు తెప్పొద్దు. మీ నమ్మకం గురించి క్వశ్చన్ ఒకటి. అక్కడ లేని పౌలు సూచక్రియలు చేశాడు, అక్కడ లేని 120 మంది చేశారు. అక్కడ లేని పౌలు 120 మంది చేశారు, కానీ మీరు చేయలేరు. మీరు చేయలేరు కదా, ఆ విషయం చెప్పండి. మీరు ఆ విషయం చెప్పండి. మీరు చేయలేరు కదా, ఒక సూచక్రియ కూడా మీ విశ్వాసాన్ని నిరూపించలేరు కదా.
పత్రిక రాయలేదు. కాదు, మీరు టాపిక్ అక్కడ తీసుకెళ్తున్నారు, అది కాదు కదా ఇక్కడ మన మెయిన్ టాపిక్. మీరన్న మాట కావాలంటే రాయలేదు, పత్రిక రాయలేదు. మీ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ పత్రిక రాశారా? ఎవరికి రాయలేదండి? తెలంగాణ పత్రిక రాశారా? ఇండియాకి రాయాల పత్రిక. నేనేమంటాను సార్, గుజరాత్ కి రాశారా? రాయలేదండి. గుజరాత్ కి రాశారా? రాయలా. కేరళకి రాశారా? రాయలా. వెరీ గుడ్. మరి పత్రికల ప్రస్తుతానికి అప్పుడు ఉన్న సంఘాలు మొదటి శతాబ్దంలో కొరింథియన్స్ పట్టణం ఉంది, తెసలోనిక పట్టణం ఉంది, థెరపీలో ఉన్నాయి. అక్కడ ప్రయాణం చేశాడు, ప్రయాణంలో ప్రకటించాడు. మీకు తెలియదు అనుకుంటా బాబు నాయక్ గారు. కొరింథ్ ఉంది, ఎఫెసస్ చెప్తా. కొరింథ్ ఉంది, ఎఫెసస్ ఉంది, తెస్సలోనియా ఉంది, గలేతియా ఉంది, పొంతు ఉంది. ఉందా ఎందుకండి? మొదటి శతాబ్దం ఎక్కడ ఉందో కాదు, ఇప్పుడు ఉన్నాయి పట్టణాలు. కానీ నేను పాయింట్ అది కాదు ఇక్కడ, మాట పూర్తిగానండి. ఆ పట్టణాలు ఉన్నాయి కానీ ఆ పట్టణాలకు పంపించిన లేఖలు మొదటి శతాబ్దంలో ఒకటి కూడా లేదు, అన్ని రెండో శతాబ్దమే ఉన్నాయి. పౌలు రాశారంటున్నారు కదా సోకాళ్ళు పత్రికలు, ఒక్క పత్రిక లేదు పౌలు రాసిన లెటర్. అంటే మేము రోజు బైబుల్ చదువుతున్నాము, బైబుల్ ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాము, మీరు చెప్తే లేదు అంటే మేము వచనం చూపించాలి. వచనం కాదు, మూల ప్రతి చూపించాలి, పౌలు రాసిన పత్రిక చూపించాలి. నాకు మూల కాపీ కాదు. ఇప్పుడు నేను జిరాక్స్ కాపీ చూపించి లేకపోతే నేను తర్వాత వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి చూపించాలి కాదండి, ఒరిజినల్ ప్రతి కావాలి. మీ దగ్గర లేదని చెప్పండి అంతే. బైబుల్లో ఉండండి, బైబులే లేదండి ఆ టైంలో. మొదటి శతాబ్దంలో మూల ప్రతి. నేను మీకు ఛాలెంజ్ అండి బాబు నాయక్ గారు, మీకు ఒక ఛాలెంజ్. మొదటి శతాబ్దంలోని వినండి మీకు ఒక ఛాలెంజ్. మీరు అన్నయ్య అన్నారు కదా, ఒకసారి వినండి బాబు గారు, ఒకసారి వినండి. మీరు మొదటి శతాబ్దంలో ఒక్క పీలి కన్నా చూపించండి చాలు బైబుల్ కి సంబంధించి. మొదటి శతాబ్దానికి చెందింది ఒక్క పీలిక. ఇది గ్రంథం రాసుకుంటారు కదా వాళ్ళు, ఇప్పుడు పేపర్స్ మీద రాసేటోళ్ళు కదా గ్రంథాన్ని, ఒక్క పీలికన్నా చూపించండి. రాశారంట సమాజ మందిరంలో వెళ్ళి మీరు మొదటి శతాబ్దంలో రాసిన యేసు కొత్త నిబంధన ఏదైతే ఉందో ఒక్క పీలిక చూపించండి చాలు. ముందు అసలు ఒక పీలిక కూడా లేదు మొదటి శతాబ్దంలో. పేతురు ఏ శతాబ్దం చెంది సార్? పేతురు గారు ఏ శతాబ్దం చెందినవాడు? వాళ్ళు ఎప్పుడున్నారని కాదు, వాళ్ళు ఏదో లెటర్ రాశారన్నారు కదా, ఒక్క లెటర్ లేదండి, ఒక్క లెటర్ లేదు. ఇప్పుడు రాజమౌళి కూడా లేదు, పేదలు రాసిన పత్రిక లేదు, చూపించండి ఉంటే. అదే అంటుంది, మీరు వస్తున్నారు కదా, మీరు నమ్మానంటున్నారు, మీ గ్రంథం అప్పట్లో లేదు ఉనికిలో, మీ విశ్వాసానికి రుజువు లేదు, మీరేదో గొప్ప గొప్ప మాటలు చెప్తారు, యేసు ఇంతవరకు రాలా 2000 నుంచి, మీరు అన్ని అబద్ధాలు చెప్తా నిజం అంటే ఎట నమ్ముతారు? మీ విశ్వాసం నిజం అంటే ఎట నమ్ముతారు? బయట జనాలు మోసం చేస్తున్నారు గానీ, ఒక ఆయన తాగుబోతాయి తాగొద్దంటాడు, మీరు నమ్మకుండా నమ్మానని చెప్తున్నారు, ఎట్ట కుదురుతుంది? మీరు నమ్మలా? నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఏదో అడగాలని అడుగుతున్నారు కానీ బైబుల్లో ఉన్నది మీకు ప్రతులు చూపించండి అన్నాడు. పేతురు గారు ఎవరు సార్? ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆయన ఉన్నాడా లేడా? ఆయన గురించి ఎవరు చెప్పాలి అప్పట్లో. మొదటి శతాబ్దంలో ఆయన ఉనికి లేదు, ఎక్కడ హిస్టారికల్ లేదు. యాకోబు యేసు ప్రభు తమ్ముడు యాకోబు ఉన్నాడా లేదా? ఆయన ఎప్పుడున్నాడు? ఎవరు చెప్పారు ఆయన ఎక్కడున్నాడు అనే దాని గురించి? ఏమన్నా సార్ బైబుల్లో ఉన్నది, యేసుక్రీస్తు సహోదరును దాసుడైన యాకోబు రాసిన పత్రిక అన్నాడు. ఆ పత్రిక లేదు మొదటి శతాబ్దంలో. కొత్త నిబంధన మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా, కొత్త నిబంధనలో ఒక్క అక్షరం కూడా మొదటి శతాబ్దంలో లేదు. ఎవరి పత్రికలు లేవండి, ఎవరి పత్రికలు లేవు, మీకు తెలీదు, తెలుసుకోండి కావాలంటే పోయి. ఎక్కడ నమ్ముతామండి? లేని గ్రంథాలు తర్వాత రాసుకొని. మీకు ఎగ్జాంపుల్ ఈ వేశ్య కథ ఉందా? యోహాను 8లో ఒకసారి వినండి బాబు నాయక్ గారు, యోహాను 8లో వేశ్య కథ ఉందా? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ బైబుల్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా? మీరు రారు కదా ఇప్పుడు ఫోన్ లో ఇప్పుడు ఫోన్ కాదు, ఇప్పుడు అలా కదండి. ఇక్కడ బైబుల్లో డౌట్లు ఏమున్నాయి? చాలా డౌట్లు చాలా ఉన్నాయి, అందులో చాలా క్వశ్చన్స్ ఇప్పుడు అడిగాను. ఎగ్జాంపుల్ చెయ్యలేరనండి, మీరు చెయ్యలేరని చెప్పండి, చేయమనద్దు. చేయగలరా పోనీ? మీరు చెయ్యమంటున్నారు కాదు, మీరు చెయ్యము అంటున్నారు. చెయ్యగలరా చేయలేరా? స్వస్థతలు మీరు పదం ఎట్లా వాడారు, చెయ్యము అని అంటే చెయ్యగలరా అని అర్థం అన్నమాట. చేయగలరా మీరు? స్వస్థతలో పాములు ఎత్తి పట్టుకోవడం, విషాన్ని తాగడం చేయగలరా మీరు?
చెయ్యగలరా అంటున్నా, చెయ్యగలరా చేయలేరా? చెయ్యగలరా చేయలేరా? సార్ నేను చేయలేను, నేను బోధకుని. అది అంతే, మీరు విశ్వాసి కూడా కాదు, మీరు విశ్వాసి కాదు. ఇక వినండి సార్, ఇక వినండి సార్, బోధకులు అర్హతలు అర్హతలు బట్టి నేను వచ్చినా గానీ స్వస్థతలు మీరు విశ్వాసి, మీరు బోధకుడు అనేకులుగా ఉంటారు. మీరైతే బోధకుడు ఏసేమన్నాడు, ఏసేమన్నాడు మత్తయిలో, మీరైతే బోధకులని పిలువబడద్దు అన్నాడు. ఇప్పుడు అట్లా కాదు బాబునాయ్ గారు, మత్తయి 23లో యేసు మీరైతే బోధకులని పిలువబడద్దు అన్నారా? అన్నారా లేదా? అన్నారా లేదా? అది సరేలేండి, టైం అయిపోయింది బాబునాయ్ గారు. ఇందా చెప్పాను కదా, బట్ టైం అయిపోయింది, ఇంకో లైవ్ ఉంది. కావాలంటే మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తాను, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తాను, ఓకేనా? మా రవి గారిని ఇబ్బంది పెట్టకండి, మీరు విశ్వాసం అది ఇది అని చెప్పి. మీరు నమ్మిన రోజు రండి సువార్త కోసం. యా ఓకేనండి, నమ్మిన రోజు రండి సువార్త కోసం. యా రవి గారు ఉన్నారా? ఓకేనండి, అర్థమైందా? వీళ్ళు నమ్మలేదండి పాపం, బాబు నాయక్ గారు నమ్మాను అనుకుంటున్నారు కానీ మరి వక్రీకరించడానికి ఏంటి? యా ఓకేనండి. రవి గారు మీరు ఇది కాల్ రికార్డ్ చేశారా? అయ్యో సార్, నాది అయిందే లేదు చూస్తాను, అయితే మాత్రం రేపు వాయిద్దాం, ఓకేనా? బ్రహ్మాండంగా. సో చూసారా, ఇదేండి నమ్మాను అసలు సందేహమే లేదన్నాడు. తీరా చూస్తే సూచక్రియలు నేను చెయ్యను, తర్వాత గట్టిగా నక్కితే చేయలేను. ఇంకేముంది? మనం నమ్మొద్దు, నమ్మలేం. మనం ఎట్ట నమ్ముతాం? రుజువు లేకుండా సమస్తమును పరీక్షించాం, ఇది మేలైంది కాదని విసర్జించాం. ఓకేనా అండి? అంతేనండి, ఉంటా అండి మరి. బాయ్. ఏమండి, పట్టాల మీద చాలా మంది ఉంటారండి. మేము చూసిన బాడీ మనిషిది, తల గొర్రెది. బాడీ మనిషిది, తల గొర్రెది. బాడీ మనిషిది, తల గొర్రెది. బాడీ మనిషిది, తల గొర్రెది.